ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. అయితే ఆగస్టు 15వ తేదీ జెండా ఎగరవేయడానికి, జనవరి 26 జెండా ఎగరవేయడానికి చిన్న తేడా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాని ఎగరవేస్తారు. ఈరోజు జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించటానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాని దింపుతూ మన దేశ జెండాని పైకి ఎగురవేశారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం రోజు జనవరి 26న రాష్ట్రపతి జెండాని ఆవిష్కరిస్తారు. ఈరోజు త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కడతారు, పైకి లాగకుండానే విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉంది అని తెలియజేస్తారు. అంటే జనవరి 26 రోజు జెండాని కింద నుంచి పైకి లాగము. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి అప్పుడు లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.